హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను గుల్ల శనగపప్పు, దీన్నే వేయించిన శనగపప్పు అని కూడా అంటారండి. దీంతో మంచిగా కారపొడి చెప్దామని అనుకుంటున్నాను. చాలా సులువుగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. కందిపిండి అది పడదు అనుకున్న వాళ్ళు దీనిని కూడా ట్రై చేసుకోవచ్చు. మనకి ఇడ్లీలోను, దోశలోను, ఇంకెందులో అయినా కూడా, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కప్పు గుల్లశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, మనకి కారంకి తగినంత ఎండుమిరపకాయలు, అండ్ వెల్లుల్లిపాయలు యాడెడ్ ఇంటూ సాల్ట్. ఓకేనా. ఈ గుల్లశనగపప్పు, ఈ మిరపకాయలు మాత్రం మనం ఆయిల్ వేసుకోకుండా నీట్గా వేయించేసుకోవాలండి. మంచిగా దోరగా వేయించేసుకుంటే కమ్మతనాన్ని ఇస్తుంది. మరీ పచ్చిగా కారం పచ్చి వాసన లేకుండా. వెల్లుల్లిపాయలు మాత్రం మనం ఏం వేయించుకోక్కర్లేదు. వీటిని డైరెక్ట్గా మనం వేసి తిప్పేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. సో గుల్లశనగపప్పు, మిరపకాయలు, ఉప్పు అండ్ వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ పౌడర్ వస్తుందండి. మంచి అరోమా వాసనతో ఉంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, రవ్వ దోశలోకి, ఇంకా అన్నింటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఇది. ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేయండి, ట్రై చేయండి. అంటే పల్లీల పొడి, నువ్వుపండు పొడి అన్నీ కూడా ఇన్ జనరల్గా చేస్తూ ఉంటాం కదా మనం. అలాగే చూసారా, గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇగో ఇలాగా వస్తుంది. మనకి మంచి వాసన ఎన్ని రోజులైనా ఉంటుంది. మన పిల్లలు విదేశాల్లో ఉన్నది కూడా మనం ఎంచక్కగా ఈ పౌడర్ తయారు చేసి ఉంచితే వాళ్ళకి, వాళ్ళు ఉన్న వెదర్కి సుమారుగా సంవత్సరం కూడా వాళ్ళకి అలా నిల్వ ఉంటుంది. నేను నా పిల్లలకి అలాగే చేసి ఇచ్చాను. వాళ్ళు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఎంచక్కగా నిల్వ ఉంది. అందుకని మళ్ళీ చేయమని అడిగితే మా పెద్దాడి కోసం ఇది మళ్ళీ తయారు చేశాను. సరే, ఒకసారి వీడియో కూడా చేస్తే అందరూ కూడా నేర్చుకుని అందరూ కూడా ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో ఇంగ్రీడియంట్స్ తక్కువ, అండ్ మనకి కందిపిండిలాగా ఓమని అదంతా వేయించుకునేది చల్లబడి ఇంత శ్రమ కూడా ఉండదన్నమాట. శ్రమ లేకుండా చాలా మంచి వాసన వస్తూ చాలా బాగుంటుంది. అందువల్ల ఇది నేను తయారు చేశాను. మీరు కూడా చక్కగా తయారు చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అసలు మంచి భలే చాలా బాగుంటుంది. కావాల్సినవి గుల్లశనగపప్పు, మిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు మీ ఇష్టం కొద్దీ ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచి అరోమా వాసనగా ఉంటుంది. మేము కొంచెం తక్కువ తింటాం, అందువల్ల నేను కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. యాడెడ్ ఇంటూ సాల్ట్ వేసుకుని అన్నీ కలిపేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మంచి గుల్లశనగపప్పు పౌడరు, కారం పొడి మనకి రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.